డ్రీమ్ బై టీవీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ @BRS రజతోత్సవ మహాసభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అనంకొండ కరీంనగర్ ప్రధాన రహదారిలోని ఎల్కతుర్తి ముల్కనూరు జంక్షన్ సమీపంలో BRS @25 సభా వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయిన 16 నెలలు గడుస్తున్న ప్రతిపక్ష పాత్రను సైతం పోషించకుండా ఫామ్ హౌస్కు పరిమితమైన కేసీఆర్ BRS రజతోత్సవానికి హాజరు కానున్నారు. 500 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి BRS వైపు చూస్తున్నారని, రానున్న రోజులు BRS పార్టీకి అనుకూలంగా మారుతాయని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత పార్టీలో మార్పులు చోటు చేసుకుంటాయని BRS వర్గాలు భావిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్లు, మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు కూర్చోవడానికి జంబో వేదిక ఏర్పాటు చేశారు. BRS నాయకులు రజతోత్సవ సభ ఎడ్ల బండ్లను, ప్రభలను మోహరించేందుకు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తుంది. BRS నాయకులు మాత్రం తెలంగాణ జిల్లాల నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని భావిస్తున్నారు. TRS రజతోత్సవ సభను పురస్కరించుకొని అనంకొండ కరీంనగర్ వెళ్లే వాహనాలను హుజురాబాద్ పరకాల రహదారి మీదుగా మళ్లించారు. ఇటు అనంకొండ నుండి ఎల్కతుర్తి వరకు, అటు హుజురాబాద్ నుండి ఎల్కతుర్తి వరకు రహదారి పొడవునా ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా గులాబీమయం అయింది. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి సెమీ రాజకీయ పార్టీగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. 2022 ఏప్రిల్ వరకు TRS రాజకీయ పార్టీగానే మనుగడలో ఉంది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం TRSను BRSగా నామకరణం చేశారు. TRS @BRS రజతోత్సవం జరుపుకుంటున్నామని BRS వాదిస్తుంటే విపక్షాలు TRSకు 25 సంవత్సరాలు నిండలేదని, BRSకు వయసు 3 సంవత్సరాలేనని, అలాంటప్పుడు BRS రజతోత్సవం జరుపుకోవడంలో అర్థం లేదని విమర్శలు చేస్తున్నారు. విపక్షాల విమర్శలు అర్ధరహితమని BRS కొట్టిపారేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కేసీఆర్ రజతోత్సవ సభలో ఏమి పేల్చుతారోనని రాజకీయ విశ్లేషకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో BRS రజతోత్సవ సభ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఓవర్ టు డ్రీమ్ బై టీవీ. కేసీఆర్ కట్టోడిది TRS ఏలియాస్ BRS రజతోత్సవ సభ రేపు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని పర్యవేక్షించడానికి వచ్చేసిన శాసన మండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారు మనతో ఉన్నారు. ఈ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, ఈ సభ యొక్క రజతోత్సవం గురించి అభిప్రాయం చెప్పండి. సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు సభా కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి BRS పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అలాగే అనేక మంది ప్రజానికి కూడా కదిలి వస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే వారందరికీ కూర్చోవడానికి అనుకూలమైన వాతావరణం ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు, మజ్జిగ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. దాదాపుగా 1250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను కూడా పూర్తి చేయడం జరిగింది. అన్ని వైపుల నుంచి వచ్చే వేలాది వాహనాలు పార్కింగ్కి ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో
గత నెల రోజుల నుంచి మరి భూమి అంతా కూడా చదును చేసి అన్ని రకాలుగా రోడ్లు వేసి అందుబాటులో ఉంచాం. పార్కింగ్ స్థలాలు కూడా మంచినీరు మజ్జిగ సౌకర్యం కల్పించాం. ఇంకా సదానంద గారు అనేక రకాల ప్రశ్నలు వేసారు. ఆయన గోబెల్స్ ప్రచారం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకనే స్వచ్ఛందంగా ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మా పార్టీ పరంగా కూడా కొన్ని ఏర్పాట్లు చేశాం. వాహనాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యులు సమన్వయం చేస్తున్నారు. సకాలంలో సభాస్థలికి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రొటీన్గా ఏవైతే మీ కార్యక్రమాలు ఉన్నాయో, ప్రయాణాలు ఉన్నాయో, ఈ రోడ్లపైన రేపు ఒక్కరోజు మీరు విరామాన్ని ప్రకటించాలి. ఎందుకంటే అన్ని మార్గాల ద్వారా లక్షలాది మంది ప్రజలు ఈ ఎలకతుర్తికి తరలి వస్తున్నారు. కాబట్టి మీ సాధారణమైన ప్రయాణాలు ఏమైనా ఉంటే రేపు ఒక్కరోజు వాయిదా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇది మా పార్టీ యానివర్సరీ ఆవిర్భావ దినోత్సవం, అలాగే రజతోత్సవం కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీగా చేసుకుంటున్నాం. చాలా రోజులైంది మా కుటుంబం అంతా కూడా కలుసుకోక, కనుక ఒకసారి కలుసుకునే సందర్భం ఇది. రజతోత్సవ వేళ ఆనందహేళలాగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 3 ఏళ్ళు అవుతుంది, రజతోత్సవం అనే విమర్శలు వస్తున్నాయి. పనికి మళ్ళీ విమర్శలు చేసేటోళ్ళకి మీ సమాధానం చెప్పాల్సిన అవసరం లే. అట్లాంటి పనికి మళ్ళీ ప్రశ్నలు కూడా మీరు దాన్ని మీకు కూడా విజ్ఞప్తి చేస్తారు. అలాగే పహల్మా ఇన్సిడెంట్ తర్వాత ఇంత పెద్ద భారీ బహిరంగ సభ జరుపుతున్నారు. దాన్ని వాయిదా వేసుకోవాలని కొన్ని వస్తున్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసుకునే ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్తున్నట్లు తెలుస్తున్నది. దానికి ఆ దుర్ఘటన దురదృష్టకరం. ఇది ముందస్తుగా మా ఆవిర్భావ దినోత్సవం అయితే మారదు కదా. ఈ సందర్భంగా మేము కూడా మా యొక్క అభిప్రాయాన్ని కూడా సభ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక సందేశం కూడా పోతుంది. ఎర్రబెల్లి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ సభ నుండి ఎలాంటి సంకేతం ఇవ్వబోతున్నారు రేపు పార్టీ అధినేత అనే దాని మీద మీరు మాకు స్పష్టం చేయగలరు? ఇప్పుడు ఎలాంటి సందేశం అనేది సందేశం విన్న తర్వాతనే తెలుస్తుంది. ఆ ఆసక్తి ఉండాలి. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేటువంటి ఆసక్తి ఇలా యావత్తు తెలంగాణ ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఇలా భూగోళంపై ఏ దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా ఆసక్తితోని కేసీఆర్ సభ వైపు చూస్తున్నారు. కాబట్టి వారు తప్పనిసరిగా ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఏ వార్షికోత్సవానికి లేని విధంగా ఈసారి ఎడ్ల బండ్లను, ప్రభలను మొబిలైజ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అది దాని ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఇంతకుముందు గతంలో కాడెడ్ల ప్రదర్శన అని మండల కేంద్రాలలో నిర్వహించారు. అదే వార్షికోత్సవాలకు వాళ్ళు ఎడ్ల బండ్లను తరలిస్తున్నారు. దాంట్లో ఏమన్నా మతలబు ఉందా? ఏం లేదు. ఇదివరకు కూడా ప్రభా బండ్లు మేము 2-3 సార్లు వరంగల్లో జరిగిన ప్రతి సభలో ప్రభా బండ్లు వచ్చినాయి. తర్వాత ఎడ్ల బండ్ల పైన వచ్చిండ్రు, సైకిళ్ళ పైన వచ్చిండ్రు. ఇదే సిద్దిపేట నుండి వరంగల్ వరకు సైకిళ్ళ మీద వచ్చిండ్రు, ఎడ్ల బండ్లు వచ్చినాయి. అంటే ఎడ్ల బండ్ల చిహ్నం మీద అంటే రైతులు ఆసక్తి చూపిస్తున్నారని మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఎడ్ల బండ్ల పైన వస్తున్నాయంటే రైతులు ఆసక్తితో ఉన్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎన్నుకొని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు నెట్టబడ్డది. ఇలా రైతులు గోసపడుతున్నారు. రైతుల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఆకాంక్ష పుట్టినటువంటి పార్టీ సభకు తరలిపోతున్నామని చెప్పేటువంటి సందేశమే ఇలా రైతులు బండ్ల పైన రావడం. సార్, ఎంతమంది జనాలను మొబిలైజ్ చేస్తున్నారు? మేము మొబిలైజ్ చేస్తలేమండి. ఓకే, అంటే వాహనాలు మేమే తరలిస్తలేము, తరలి వస్తున్నారు. ఓకే, అది ఓకే సార్. బస్సులు అయితే ఏర్పాట్లు చేశారు కదా సార్? తప్పనిసరిగా ఏ పట్టే కాదు, వాహనాలు లేకుండా ఎవరు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. వాహనాలు అనేది తప్పదు. ఇలా తెలంగాణ ప్రాంతంలో కాదు, యావత్ ప్రపంచం లోపల మరి వాహనాలు అనేది తప్పనిసరి ప్రయాణం. మొబిలైజ్ కాదు, ఎంతమంది వస్తారనే అంచనా ఉంది? మేము అంచనా వేయలేము, దాన్ని అంచనా కట్టలేము. ఎందుకంటే మరి తరలి వస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు మరి నిన్నటించెల్లి వాళ్ళు చాలా
ఫోన్ కాల్స్ చేస్తున్నారు మాకు, ఇంకో మా ఊర్లో ఇంతే మంది అని చెప్తున్నారు, ఇంతకంటే ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నాం, మరి మా వెహికల్స్ కావాలి, వెహికల్స్ పెట్టుకుంటాం అంటున్నారు. అది ఇప్పటివరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా వెహికల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. వేరే రాష్ట్రాల నుంచి కూడా బుక్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నాందేడ్ నుంచి వెళ్ళి, ఇటువైపు నారాయణపేట వాళ్ళు రాయచూరు నుండి, తర్వాత ఖమ్మం జిల్లా వాళ్ళు విజయవాడ నుండి, తర్వాత ఏటు నాగరం వాళ్ళు ఆ ఛత్తీస్గఢ్ నుండి, ఇట్లా వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా మరి చాలా వెహికల్స్ బుక్ చేసుకొని వస్తున్నారు. వరంగల్ గ్రెయిన్ మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం గారు మనతో ఉన్నారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు, దగ్గరుండి చూస్తున్నారు. ఇక్కడ కుర్చీలు కానీ విఐపీలు ఎన్ని వింగులు అరేంజ్ చేసారు, ఎన్ని స్టేజీలు అరేంజ్ చేసారు, ఆ స్టేజీ కల్చరల్కు ఉపయోగపడ్డా ఇది జంబో స్టేజీగా మనం పెడుతున్నాము. ఈ స్టేజ్ మీద ఎంతమంది మన అతిథులు కూర్చోవచ్చు? ఈ స్టేజ్ మీద దాదాపు 400 మంది నుండి 500 మంది అతిథులు కూర్చునే సౌకర్యం కల్పించారు. మరి ఇక్కడ ఈ స్టేజ్ మీదకి ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు ఈ స్టేజ్ మీద కూర్చుంటారు. ఇది జంబో వేదిక. ఎందుకంటే 2001 నుండి పార్టీలో పనిచేస్తున్నా, ఇంత పెద్ద వేదికను ఎప్పుడు మేము చూడలేదు. మరి ఇంత పెద్ద వేదిక ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలు కూడా సమ్మక్క సారక్క జాతర పోతే ఏ విధంగా ఉత్సాహంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుందో అదేవిధంగా ఈరోజు కూడా రేపు జరగబోయే ఈ భారీ బహిరంగ సభ కోసం ప్రజలు అనేక రకాలుగా, అంటే ఎడ్ల బండ్లతో కానీ, సైకిళ్లతో కానీ, మనకు నడక ద్వారా కానీ అనేక మార్గాల ద్వారా ఆల్రెడీ బయలుదేరిళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి. మరి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా వాటర్ సౌకర్యం, ఒక 10 లక్షల ప్యాకెట్లు చల్లటి వాటర్ బాటిల్స్, ప్లస్ అదేవిధంగా ఒక 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మరి అదేవిధంగా అంబులెన్స్లు, మరి డాక్టర్సు, అంటే ఎటువంటి వచ్చే ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కాడ కూడా ఇబ్బంది కాకుండా పార్కింగ్ కాడ లైటింగ్ పెట్టినాం. ప్లస్ అన్ని విధాల మళ్ళా ముఖ్యంగా పార్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్కడ ఇన్ని సభలలో మనం ఏ సభ పెట్టినా కూడా 2-3 కిలోమీటర్ దూరంలో ఉండే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు మనకు 20 నుండి 30 మీటర్ల లోపే మనకు ఈ సభా స్థలికి చేరడానికి అవకాశం ఉన్నది. మరి ఇంత దగ్గర పార్కింగ్ ఎక్కడ చూడలేదు. మరి దాదాపు 1250-1300 ఎకరాల్లో ఈ సభా స్థలిను పార్కింగ్తో కలిపి ఏర్పాటు చేయడం అనేది. ఇది ముఖ్యంగా 165 ఎకరాలలో సమావేశం, మిగతాదంతా పార్కింగ్ కోసం ఏర్పాటు జరిగింది. మరి ఇంత మంచి పార్కింగ్ కానీ, ఇంత మంచి సౌకర్యాలు కానీ అన్ని విధాల, అంటే ప్రజలు ఏ విధంగా ఇక్కడికి వస్తారో మళ్ళా క్షేమంగా పోయేటట్టు అన్ని విధాలు ఇక్కడ పార్టీ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సభకు వచ్చే వాళ్ళకి కుర్చీ దాదాపు ఒక విఐపీలకు, అంటే విఐపీలో ఒక 10,000 మంది, కుర్చీలు ఒక 2 లక్షల కుర్చీలు వేసినాం, మిగతా అంతా ఓపెన్ ప్లేస్ పెట్టినాం. దాదాపు 10 లక్షల చిల్లర మనకి సమావేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లు ఏమన్నా స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినామండి. అంటే ఈ సభ నవ్వుతున్న భవిష్యత్తు కానీ, అంటే 16 నెలల తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత బయటకు వస్తున్నాడు కదా ఈ రజతోత్సవం సందర్భంగా, దాన్ని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా కేసీఆర్ గారు కోరుకుంటారు, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి, మరి రాబోయే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజానీకానికి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. అదే రాబోయే కాలంలో కూడా మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ పాత తెలంగాణ మనకు వస్తుంది. అంటే గత మూమెంట్ వస్తుందని చెప్తున్నారు.